మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరని, మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ప్రమాద గంటిక, మేల్కోవలిక, ముందస్తు మధుమేహం అనేది జీవ ప్రక్రియ రుగ్మత, మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకటి. ఇందులో గ్లూకోజ్ మోతాదు ఎక్కువగానే ఉంటాయి, కాకపోతే మధుమేహం గుర్తించేంత స్థాయిలో ఉండవు, అలాగని నార్మల్గాను ఉండవు. పరగడుపున చెక్ చేసుకున్నప్పుడు 100 నుంచి 125 పాయింట్లు ఉంటాయండి. భోజనం చేసిన 2 గంటల తర్వాత 140 నుంచి 200 మధ్యలో ఉండొచ్చు. వీటిలో ఏ ఒకటి ఉన్నా ముందస్తు మధుమేహంగా నిర్ధారిస్తారు. హెచ్చరికలు వినండి. ముందస్తు మధుమేహంలో ప్రత్యేకించి లక్షణాలు ఏమి ఉండవు, అయితే కొందరిలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనబడతాయి. వీటిని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యుని సంప్రదించాలి, పరీక్షించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా మధుమేహాలు ఉన్నట్టయితే అసలు తాత్సారం చేయొద్దు. ఇక సంకేతాలు ఏంటంటే బొజ్జ భాగంలో కొవ్వు పెరిగిపోవడం, శక్తి, ఉత్సాహం సన్నగిలటం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గడం, సరిగ్గా ఆలోచించలేకపోవటం, ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపించడం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, స్వల్పంగా దిగులు, నిరాశ, ముందుగానే బట్టతల రావటం. ఇక మహిళా ఆరోగ్యానికి ప్రధాని భరోసా, స్వస్తి నారీ సశక్తి పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. రాష్ట్రంలో సమీకృత ఆరోగ్య విధానానికి శ్రీకారం చుట్టనున్న సీఎం గారు. ప్రధాని మోడీ మహిళా పక్షపాతి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఇక పేద మధ్యతరగతి మేలు కోసం GST 2.0, ఆత్మ నిర్భర్ భారత్కు ఇదో పెద్ద ఊతం. విశాఖలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఇక కార్యసాధకుడు మోడీ గారు 75వ జన్మదిన శుభాకాంక్షలు వెలువ. కొనియాడిన రాష్ట్రపతి మరియు ప్రపంచ నేతలు. అతివేగం పైగా రాంగ్ రూట్. నెల్లూరు జిల్లాలో 7 ప్రాణాలు చిదిమేసిన టిప్పర్ 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా ఘోరం జరిగింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లు. 20కి పైగా అంశాలపై చర్చకు టీడీపీ ప్రతిపాదన. శాసనసభకు దూరంగా వైకాపా మండలికి హాజరవ్వాలని నిర్ణయం. బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రి మండలి భేటీ. ఇక పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక. ప్రముఖులతో సలహా మండలి. 10 లక్షల కోట్ల పెట్టుబడుల సహకారంపై దృష్టి. లండన్లో మంత్రి లోకేష్ గారు విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. పోలవరం 83%, తోటపల్లి 95%, గుండ్లకమ్మ 98% పూర్తి. ఇంకా జీరోలోనే ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు, వివిధ స్థాయిలో విమానాశ్రయాల నిర్మాణాలు. కేంద్ర నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై గణాంక శాఖ నివేదిక వెల్లడించింది. ఇక అసెంబ్లీకి రండి, ఏ అంశమైన చర్చకు సిద్ధం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు తెలిపారు. నీలిమేఘశ్యాముడికి శ్వేతవర్ణం ఛత్రం. చెన్నై నుంచి తిరుమలకు వేడుకగా మొదలైన గొడుగుల ఊరేగింపు. రాజధాని నిర్మాణానికి అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఊరట. యాజమాన్య హక్కు పత్రంలో పట్టా అసైన్డ్ కాలం తొలగించారు. ఇక బీసీ రక్షణ చట్టానికి తుది రూపం. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల పునరుద్ధరణపై చర్చ. మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్. 27న 97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన. బాపట్ల జిల్లాలో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటాం. 2వ తర ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నిర్మలా సీతారామన్ గారు. ఏపీతో అందరూ MOUలు చేసుకోవాలి. GCC బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. భారీ గోతులతో బెంగళూరు. ఎక్స్లో ఓ కంపెనీ CEO పోస్ట్. విశాఖ రండి అంటూ స్పందించిన లోకేష్ గారు. అదనపు అంతస్తుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తే చర్యలు. కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు బాధ్యులే. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ హెచ్చరిక. ఆకట్టుకునేలాగా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా 19న నిర్వహించే ప్రాపర్టీ షోలో ప్రదర్శన. హైదరాబాద్లో తయారైన నమూనా గురువారం విజయవాడ రానుంది. ఇక రెరా చైర్మన్గా శివారెడ్డి బాధ్యతల స్వీకరణ. హైడ్రోజన్ బాంబు వివరాలను వెల్లడిస్తారా? నేడు మీడియాతో రాహుల్ భేటీ. మన వీరులు పాక్ను రెప్పపాట్లో మోకాళ్ళపై నిలిపారు. ఏది కొన్నా దేశంలో తయారైనదే ఉండాలని మోడీ గారు ఆకాంక్షించారు. ఇక EVM బ్యాలెట్లపై అభ్యర్థుల రంగుల ఫోటోలు. ఆ భూమిని తిరిగిచ్చేయండి. ప్రజోపయోగాలకు ఇచ్చిన భూముల్లో మిగిలిన స్థలంపై హక్కు పూర్వ యజమానులదే. గత తీర్పును వెనక్కి తీసుకుంటూ సుప్రీంకోర్టు తాజా నిర్ణయం. హర్యానాలో భూముల సొంతదారులకు ఊరట. ఇక మోడీ తల్లి వీడియోను తొలగించండి. కాంగ్రెస్కు పాట్నా హైకోర్టు ఆదేశం. టాప్ 100 B స్కూల్లో IIM బెంగళూరుకు చోటు. ఇక భారత్ ఓ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రమని ట్రంప్ ఆరోపించారు. బ్రిటన్ రాజు అతిథిగా ట్రంప్. విండర్స్ ప్యాలెస్లో ఘన స్వాగతం. నేడు ప్రధానితో చర్చలు. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను రెట్టింపు చేస్తామన్న సత్యనాథండ్ల. ఢిల్లీలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. ఇక మోడీ బహుమతులు ఈ వేలం ప్రారంభమైంది.
ఆ నీళ్లు అందితే ప్రపంచ దాహర్తి తీరే అవకాశం. అట్లాంటిక్ అడుగున అన్వేషణ. మోమోగ్రామ్తో గుండె జబ్బులు వెలుగులోకి. కొత్త ఏఐ టూల్ను అభివృద్ధి చేసిన పరిశోధకులు. 180 కిలోల కొకైన్ ఉన్న విమానం కూలి పైలట్ మృతి. బ్రెజిల్లో ఘటన. కాకినాడ పోర్టుకు 52,000 టన్నుల యూరియా. డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రమే లక్ష్యం. స్వచ్ఛాంధ్ర సాకారంలో భాగస్వాములు కావాలి ప్రజలకు మంత్రి నారాయణ గారి పిలుపు. ఇక పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు. డిపిఎంఎస్ విధానంలో త్వరలో అనుసంధానం. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం. ఇక ఏపీ ఈఆర్సీ లోకయుక్తులకు అధిపతులు లేరు అని నియమించడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ప్రశ్నించిన హైకోర్టు. భవ్యమైన రాజధానిగా అమరావతి. ఇక్కడ విశ్వకర్మ విగ్రహం ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ హవా. అత్యధికంగా ఇన్స్టాలో 6 లక్షల ఫాలోవర్లు. ఆ ప్రకటన అబ్బాయిదే. తాజాగా ఆడియో సందేశం విడుదల. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. హద్దుల్లేని తపన, సరిహద్దుల్లో సాధన. టీచర్ పోస్టుకు ఎంపికైన సైనికురాలు. ఇక గ్రూప్ 1లో ఒక పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష. ఒకే ఊరు నుంచి 5 వ్యాయామ ఉపాధ్యాయులుగా ఎంపిక. గురువు స్ఫూర్తితో గెలిచిన శిష్యులు. ఇక దేవాలయ భూమికి ఎసరు పెట్టిన పేరు నాని. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. పరిస్థితుల ఆధారంగా శిక్ష విధించేటప్పుడు పంచశీల్ పాటించాలి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. హత్య కేసులో జీవిత ఖైదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. తేజస్వి యాదవ్ ఒంటరి వ్యూహం. వ్యక్తిగత ప్రతిష్టను చాటుకునేందుకు ప్రత్యేక యాత్ర. సీట్ల సర్దుబాటులో పైచేకి యత్నం. ఇక 6 ఏళ్ల బాలుడికి రాహుల్ కొత్త సైకిల్ బహూకరించారు. వాయు కాలుష్య కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేయండి కేంద్ర సంస్థలకు 3 వారాలు గడువు విధించిన సుప్రీంకోర్టు. గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు బెయిల్ రద్దు. శిక్ష ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. పంజాబ్కు సహాయం చేయండి ప్రధానికి రాహుల్ లేఖ. స్వదేశంలో గౌరవం, విదేశాల్లో ప్రఖ్యాతి. మోడీకి పుతిన్ కితాబు. ఇజ్రాయెల్పై చర్యలు ప్రతిపాదించిన EU. విష ప్రయోగం వల్లే రష్యా విపక్ష నేత నావల్నీ మృతి అని ఆయన భార్య నావల్నియా తాజా ఆరోపణ. వీధుల్లో కూర్చోబెట్టారు. ఆహారం, టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేదు. జార్జియాలో భారతీయులకు అవమానం. దిశ పటాని ఇంటి ముందు కాల్పుల కేసు. ఎన్కౌంటర్లో 2 నిందితులు మృతి చెందారు. పాకిస్తానీ నకిలీ ఫుట్బాల్ జట్టును వెనక్కి పంపించిన జపాన్. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండని ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం. ఎత్తిపోతలకు కావాలి 725 కోట్లు. 3 ప్యాకేజీల్లో పనులు చేయాలి ప్రతిపాదించిన ఏపీఎస్ఐడిసి. ఇక లండన్లో ఇస్కాన్ ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు. కొత్త వైద్య కళాశాలలకు జగన్ రూపాయినా వెచ్చించలేదు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వాసంశెట్టి సుభాష్ ధ్వజం. ఇక నేల రాలిన తెలుగు అక్షరం. రచయిత ఆచార్య ఎస్వి రామారావు గారు కన్నుమూత. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు భూ ఆక్రమణ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు. ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఏపీఈఆర్సీ ఆమోదంపై పిల్. ఏపీఎస్పీడీసీఎల్, యాక్సిస్ ఎనర్జీ తదితరులకు హైకోర్టు నోటీసులు. ఇక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి గారు తెలిపారు. సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి చెందాలి అని తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా సాక్షులు చూద్దామండి. పథకంపై నీరజ్ గురి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ త్రో ఫైనల్లోకి భారత్ స్టార్. కొందరినైనా జైలుకు పంపించండి. వంట వ్యర్థాలను తగలబెడుతున్న కొందరు రైతులనైనా జైలుకు పంపిస్తే మిగతా వారికి భయం ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నవభారత్ బెదరదు. అణ్వస్త్రాలకు నవభారత్ భయపడదు అని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ప్రధాని మోడీ గారు హెచ్చరించారు. మసూద్ అజారే సూత్రధారి. భారత్లో జరిగిన ఉగ్రదాడుల్లో మసూద్ అజారే కీలక పాత్ర అని జైషే కమాండర్ మసూద్ స్పష్టం చేశారు. ఇక ఇసుక మాఫియా 7 బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కారు నుజ్జు. కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి. మృతులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో ఘటన. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పతాగిన డ్రైవర్, అందువల్ల ఘోర ప్రమాదం. ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు యత్నాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు. పరారిలో అసలు డ్రైవర్. లొంగిపోయినది నకిలీ అని ప్రచారం. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. నేపాల్ రెస్క్యూ విజయవంతం. చిక్కుకుపోయిన ఏపీ వాసుల తరలింపు పూర్తి. మానస సరోవర్ నుంచి వచ్చిన చివరి బృందం. కాఠ్మండు నుంచి ఢిల్లీ మీదుగా 86 మంది హైదరాబాద్కు. మొత్తం 361 మందిని తీసుకొచ్చిన ప్రభుత్వం. ఇక బెంగళూరుకు బ్లాక్ బక్ బాయ్. 9 ఏళ్లుగా గుంతల రోడ్డుతో విసుగు. ఇంకో 5 ఏళ్లకు పూరుస్తారన్న నమ్మకం లేదు. అందుకే వేరే చోటకు తరలిపోతున్నాం. సీఈఓ రాజేష్ సంచలన ప్రకటన. విశాఖ రావాలి అంటూ వెంటనే లోకేష్ ఆహ్వానం. స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉంది.
గుణాత్మక మౌలిక వసతులు కల్పిస్తున్న మహిళలకు సురక్షితమైన నగరం కూడా బ్లాక్ బక్ను ఇక్కడ మార్చే అంశాన్ని పరిశీలించండి ఐటీ మంత్రి లోకేష్ వినతి. దీంతో కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. సిద్ధు ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని పారిశ్రామికవేత్తలకు పిలుపు. గుంతలన్నీ నవంబర్లోగా పూడుస్తామని డీకే శివకుమార్ గారు హామీ ఇచ్చారు. అభివృద్ధిలో వేగం, ఏపీలో సానుకూల వాతావరణం, సమర్థ న్యాయకత్వంతో ముందుకు. చంద్రబాబు వల్లే 10 లక్షల కోట్ల పెట్టుబడులు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. ఏపీ యూకే బిజినెస్ ఫోరం రోడ్ షోలో లోకేష్ గారు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు. ఇక 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది. 2 స్లాబులతో తగ్గనున్న భారం. దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురావలేదు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం. పన్ను చెల్లింపుదారులను పెంచాం. జీఎస్టీ సంస్కరణ లక్ష్యం వికసిత్ భారత్. నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక డబుల్ ధమాకా, డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం. దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తుంది. జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్. ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు. లాజిస్టిక్స్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్. ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ. గంటలో గమ్యం చేరేలాగా విమానాశ్రయాలు. సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం గారు. జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే. అవి బ్యాక్ ఆఫీసులు కాదు, ఫ్యూచర్ రెడీ సెక్టార్. వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలమని నిర్మలా గారు తెలిపారు. ఇక త్వరలో బీసీ చట్టానికి తుది రూపం. స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు. కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు. బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం. యువగళం, ఎన్నికల హామీలపై చర్చ. ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు. సులభంగా చదివేలాగా పెద్ద అక్షరాలతో పేర్లు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం. ఇక ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా. ఇప్పటికే 75% భూభాగాన్ని స్వాధీనం. వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టం. ఉధృతంగా బోతల దాడులు కొనసాగిస్తున్న వైనం. తీర ప్రాంతాలకు తరలిపోతున్న గాజా వాసులు. 2 ఏళ్లలో యుద్ధంలో 65,000కు చేరిన మృతులు. ఇజ్రాయెల్పై ఆంక్షల యోచనలో EU. ఇక అస్త్ర సన్యాసం నిజమేనా? ఆయుధాలు వదిలేందుకు నక్సల్స్ సిద్ధమయ్యారా? ఏది అసలు, ఏది నకిలీ? లేఖలపై ప్రజా సంఘాలు భిన్నాభిప్రాయాలు. మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్ట్ పార్టీ. ఇక ఫీజు కడితేనే సర్టిఫికేట్. ఉన్నత విద్యాసంస్థల అల్టిమేటం. విద్యార్థుల జీవితాలతో ఆటలు. సర్టిఫికేట్లు ఇవ్వని RJTKU. ఇక పీజీ అనుమతికి ANU నో. ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం. ఇప్పటికే 6 క్వార్టర్లు పెండింగ్. అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం. కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం. ఇక టిప్పర్ హర్రర్. వాహనదారుల పాలిట మూర్తి సగటాలు. అధిక లోడ్, మితిమీరిన వేగంతో భయోత్పాతం. రోడ్లపై అడ్డు అదుపు లేకుండా హల్చల్. చాలా బండ్లు రాజకీయ నాయకుల చేతిలోనే. ఇక ఆంధ్రప్రభ చూడండి ఒకసారి. దేశానికి అతిపెద్ద ఆస్తి ప్రధాని మోడీ గారు. ఆయన నేతృత్వంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్. మోడీకి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు. నవభారత్ నినాదం స్వదేశీ. అణు బెదిరింపులకు ఆధారం. పాక్ బండారం జైషే టెర్రరిస్టులే బయటపెట్టారు. కన్నీళ్లతో ప్రపంచానికి కష్టాలు చెప్పుకున్నారు. ఆపరేషన్ సింధూర్తో రెప్పపాటు కాలంలో పాక్ మోకరిల్లింది. మీ ప్రేమాభిమానాలే నాకు బర్త్డే గిఫ్ట్. స్వదేశీ వస్తువులు తయారు చేయండి, వాటినే కొనుగోలు చేయండి. 4 స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం. పుట్టినరోజు నాడు మధ్యప్రదేశ్ వస్త్రాధరణలో మోడీ గారు. ప్రధానికి ప్రపంచ నేతల బర్త్డే విషెస్. ఇక మాకు మేమే పోటీ. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి సాటి లేరు. ఐటీ రంగంలో బలంగా భారత్. ఏపీలో ఉన్నది బాధ్యతాయమైన ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాం. వచ్చే నెలలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్. ఇక నేటి నుంచి అసెంబ్లీ. పసుపు చొక్కాలతో సభకు టీడీపీ సభ్యులు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. నేడు కేబినెట్ భేటీ. పలు కీలక నిర్ణయాలు. సభా సమయం. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనల ప్రభుత్వం. పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్. మరికొన్ని ఆర్డినెన్స్ రూపంలో. ఆదాయ గనుల శాఖ మరింత బలోపేతం. మంచి ఆదాయం వనరుగా మైనింగ్. రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు. నూతన పాలసీలు. సులభ పారదర్శకంగా విధానాలు. అక్రమ మైనింగ్ మోసాలకు చెక్. ఇకపై ముడి ఖనిజానికి స్థానిక విలువ జోడింపు. 10,000 మందికి ఉపాధి లక్ష్యంగా జిల్లాలో యూనిట్లు. ఒక్కో మైనింగ్ ద్వారా 1,200 కోట్లు. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి. GST 2.0తో బీమా పాలసీలు పెరుగుతాయి. వాహన బీమా అధికమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరిస్తాం. HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ MD అనూజ్ గారు తెలిపారు. అందుబాటులోకి బీమా సుగం ప్రారంభించిన IRDAI చైర్మన్ అజయ్ సేత్. ఇక నయాల ఇంధన నౌకలకు భారత్ అనుమతి. తగ్గింపు ధరలతో ఏసీలు బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 22 నుంచి 18% తగ్గనున్న అంటే కొనుగోలుదారులకు 10% ప్రయోజనం కలగనుంది. కిమ్స్ బెంగళూరు ఆసుపత్రి ప్రారంభం చేశారు. ఎస్ బ్యాంక్లో 13.18% విక్రయించిన SBI.
విలువ 8,889 కోట్లు. ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ కూడా వాటా విక్రయించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్లు. ఇక అమెరికాలో వడ్డీ రేట్లు 0.25% తగ్గాయి. 14 కోట్లు ఇప్పుడు 390 కోట్లు అయ్యాయి. అర్బన్ కంపెనీ IPO సందర్భంగా 5 ఏళ్లలో 70 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు S&P అంచనా. పునరుత్పాదక ఇంధన రంగానికి 1.5 లక్షల కోట్ల ఆదా. ఇక 3 ఏళ్లలో 31,000 జీతం పెంచనున్న హుండాయ్. అమెరికా సంకేతాలతో సూచీలకు లాభం. FIA విక్రయాలు 1,125 కోట్లు. DIA కొనుగోళ్లు 2,294 కోట్లు. ఇక ధరలు తగ్గిస్తున్న అపోలో టైర్స్. ఇంకోసారి ఉద్యోగాలు చూద్దామండి. HELL లైఫ్ కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 24 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రిటైల్ బిజినెస్ డివిజన్ ఆపరేషన్స్ పోస్టును అనుసరించి B.Pharmacy MBAతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఈమెయిల్ ద్వారా, ఎంపిక ఇంటర్వ్యూతో. దరఖాస్తుకు చివరి తేదీ 10 అక్టోబర్. ఇక ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ముంబై 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి PhDతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 అక్టోబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి. కంటెంట్ రైటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ఇన్ సేల్స్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.